మిత్రులారా, ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఇంగ్లీష్ ఏ బర్త్డే లెటర్ పాఠంలోని టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ అన్నింటినీ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్టివిటీ 1లో లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్, కెన్ యూ ఐడెంటిఫై ద పర్సన్స్ ఇన్ ద పిక్చర్? హూ ఆర్ దే? దే ఆర్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇందిరా గాంధీ. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ? Father and daughter relationship. How did they serve our country? They served as our former prime ministers. When do we celebrate the birthday of the person in the picture as Children's Day? On 14th of November. How does your father express his love for you? By bringing toys, books and sweets. యాక్టివిటీ 2లో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ అకేషన్ డిడ్ నెహ్రూ రైట్ దిస్ లెటర్ టు హిస్ డాటర్ ఇందిరా? ఆన్సర్, ఆన్ ద అకేషన్ ఆఫ్ హెర్ బర్త్డే. సెకండ్, వై కెన్ హీ నాట్ సెండ్ హెర్ ఏ మెటీరియల్ ఆర్ సాలిడ్ ప్రెజెంట్? ఆన్సర్, బికాస్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. థర్డ్, what advice did Indira get from her father? Answer, be brave and all the rest follows you. Never do anything in secret. Fourth, who became India's soldiers of freedom? Answer, men, women and even little children. Fifth, what does it mean if you decide to hide something? Answer, for the desire to hide anything means that you are afraid and fear is a bad thing and unworthy of you. Last question, who has inspired millions of Indians to fight for freedom? Answer, Bapuji or Mahatma Gandhiji. Next, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవగాహన కోసం రకరకాల కలర్స్తో జతపరచడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్, ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. సెకండ్, జవహర్లాల్ నెహ్రూ సేస్ దట్ ఇన్ అవర్ ఫ్రీడమ్ మూమెంట్ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ సీక్రెసీ ఆర్ హైడింగ్. థర్డ్, వెన్ ద టైమ్ కమ్స్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ బికమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ గ్రేట్ కాజ్. ఫోర్త్, జవహర్లాల్ నెహ్రూ dislikes sermonizing and doling out good advice. Fifth, according to Nehru, if we are to be India's soldiers of freedom, we have to respect India's honor. Last, great leaders can inspire people to do great deeds అని వ్రాయవచ్చు. యాక్టివిటీ 3లో యాంటినమ్స్ రాయండి అని ఇవ్వడం జరిగింది. గ్రేట్, స్మాల్, వైజ్, ఫులిష్ ఆర్ స్టూపిడ్. Fortunate, unfortunate, right, wrong, little, large or big. Dislike, like, easy, difficult, hide, reveal, friends, enemies, unworthy, worthy అని రాయవచ్చు. యాక్టివిటీ 4లో ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఆటంలో సైలెంట్ లెటర్ ఎన్, ఆనెస్ట్లో సైలెంట్ లెటర్ హెచ్, త్రూలో సైలెంట్ లెటర్ జిహెచ్, కూమ్లో సైలెంట్ లెటర్ బి, నైఫ్లో సైలెంట్ లెటర్ కే, సాఫెన్లో సైలెంట్ లెటర్ టి, సైకాలజీలో సైలెంట్ లెటర్ పి, వుడ్లో సైలెంట్ లెటర్ ఎల్. కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్రొవైడెడ్ ఇన్ బ్రాకెట్స్ ఇన్ దేర్ కరెక్ట్ పొజిషన్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది, చంద్ర నెవర్ స్మైల్స్. సెకండ్, వరుణ్ సమ్టైమ్స్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. థర్డ్, రమ్య రేర్లీ లిజన్ టు హిందీ సాంగ్స్. ఫోర్త్, సాగర్ ఆల్వేస్ కంప్లైన్స్ అబౌట్ హెర్ చిల్డ్రన్. లాస్ట్, వాణి యూజువల్లీ ఫీల్స్ టెరిబుల్ అని వ్రాయవచ్చు. యాక్టివిటీ 6లో యాడ్ ద కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్ అండ్ రీరైట్ ద సెంటెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది, వై ఈజ్ చరణ్ క్రయింగ్, ఇది క్వశ్చన్ కాబట్టి చివరి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సెకండ్,
ఆంటీ అండ్ అంకుల్ గోయింగ్ అవుట్ టు డిన్నర్ ఇది స్టేట్మెంట్ కాబట్టి చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. థర్డ్, ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ వాస్ వెరీ సాడ్ ఇది స్టేట్మెంట్ కాబట్టి చివర ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫోర్త్, అవర్ న్యూ డాగ్స్ నేమ్ ఈజ్ జెన్నీ ఇది కూడా స్టేట్మెంటే కాబట్టి చివర ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఇది క్వశ్చన్ కాబట్టి చివర క్వశ్చన్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. యాక్టివిటీ 7లో రైట్ యువర్ లెటర్ అని ఇవ్వడం జరిగింది. ప్లేసు డేటు మనకు నచ్చినవి రాస్తాము. తర్వాత హాయ్ డియర్ అంజలి, థ్యాంక్స్ ఫర్ యువర్ లెటర్ అబౌట్ యువర్ ట్రిప్. I felt very glad about it. At the end of this month, we will also go to Delhi trip. I hope you are doing well in your studies. Here's wishing you all the best for your exams. Your loving sister and Mohini. Address on the envelope దగ్గర ఉదాహరణకు ఎం అంజలి, డోర్ నెంబర్, విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇలాంటివి రాయాల్సి ఉంటుంది. యాక్టివిటీ 8లో నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ అని ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ 19 November 1917, మ్యారీడ్ టు ఫిరోజ్ గాంధీ, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, డేట్ ఆఫ్ డెత్ 31st October 1984 అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 9లో వి షల్ ఓవర్కమ్ పోయం యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద పోయెట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ త్రూ ద వర్డ్స్ వి షల్ ఓవర్కమ్ దీనికి ఆన్సర్, పోయెట్ వాంట్స్ టు సే దట్ వి షుడ్ నాట్ గివ్ అప్, వి షుడ్ స్ట్రగుల్ అండ్ ఓవర్కమ్ ఎవ్రీ ప్రాబ్లమ్. సెకండ్, వాట్ డస్ ద ఫ్రేజ్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సజెస్ట్ దీనికి ఆన్సర్, people cooperating with each other. Third one, what is the belief of the poet దీనికి ఆన్సర్, they will overcome someday. Last question, what does deep in my heart mean in the poem దీనికి ఆన్సర్, strong belief. First, why does the writer repeat the words in each part of the song? Answer, to make the idea important. Second, why does the writer keep saying someday దీనికి ఆన్సర్, టు షో ఇట్ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్. థర్డ్, వాట్ డస్ డీప్ ఇన్ మై హార్ట్ మీన్ ఇన్ ద సాంగ్ ఆన్సర్, వాట్ ఐ రియల్లీ ఫీల్. ఫోర్త్, వాట్ డస్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మీన్ ఇన్ ది సాంగ్ ఆన్సర్, పీపుల్ కోఆపరేటింగ్. ఫిఫ్త్, ద పోయెట్ ఈజ్ డాష్ ద పోయెట్ ఈజ్ కాన్ఫిడెంట్ అని వ్రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్, వాట్ డస్ ఇట్ మీన్ టు యూ అని ఇవ్వడం జరిగింది. దీనికి మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ వీ షల్ ఓవర్కమ్ సమ్డే అని వ్రాయవచ్చు. దిస్ పార్ట్ గివ్స్ అస్ ద కాన్ఫిడెన్స్ అబౌట్ సక్సెస్ అని వ్రాయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.